ఈ తరంలో మీన్స్ నా ఉద్దేశం ఈ 20-30 ఏళ్లలో ఈ కైండ్ ఆఫ్ రాజకీయాలకు నాంది పలికింది మీరే. మీది ఒక సపరేట్ శైలి. మీ శైలిని అందిపుచ్చుకొని తర్వాత ఆప్ లాంటి వాళ్ళు, కేజ్రీవాల్ గారు లాంటి వాళ్ళు అలా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాదాపు మీ భావజాలాన్ని కొద్ది మార్పులతో వాళ్ళదైన ప్రజెంటేషన్లో ప్రజల ముందుకు వెళ్తున్నారు. నేను అడగబోయేది ఏంటంటే, ఇంతటి భావజాలానికి సృష్టికర్త మీరు. కొంత ప్రయాణం తర్వాత విరామం తీసుకోవాలని మీకు అనిపించింది. అది ఒక రకంగా జాతికి నష్టం కదా? మీరు అలా లేదు, అట్లా నేను అనుకోవట్లేదు. నేను గర్వపడేది ఏంటంటే 20 ఏళ్ల క్రితం 21 ఏళ్ల క్రితం లోక్సత్తా ప్రస్థానాన్ని నేను ప్రారంభించినప్పుడు మనలాంటి వాళ్ళందరికీ మధ్యతరగతి వర్గాల దేశంలో అన్ని ప్రాంతాల్లో రాజకీయ అంటే విముఖత, ముక్కు మూసుకుని చిచ్చేంత దూరంగా ఉండేవాళ్ళు. అవును, చాలా ఫ్యాషనబుల్గా ఉండేది. ఓటు వేయకుండా ఉంటాం, రాజకీయాన్ని పట్టించుకోకుండా ఉంటాం, వాళ్ళు తిట్టడం అనేది. రాజకీయం పవిత్ర వ్యాసంగం అని చెప్పిన మాటని మీరే వాడుకలో తీసుకొచ్చి దాన్ని ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేసి ఇది ఊరికే ద్వేషిస్తే లాభం లేదు, మన జీవితాన్ని శాసించేది. మనం 10 మందిని కూర్చుని మన అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ఎలా పనిచేయాలని కూర్చుంటే రాజకీయం అది. మనకు 10 మంది ఏళ్లకే నీళ్ళు ఎలా రావాలని కూర్చుంటే రాజకీయం అది. కరెంట్ సరిగ్గా వస్తుందో లేదా, కరెంట్ ఒకళ్ళన్నా ఫెయిల్ అయితే ఫ్యూజ్ కాల్ ఆఫీస్ని పిలిచి వాడు రిపేర్ చేయాలని చెప్పంటే రాజకీయం అది. రాజకీయం వేరే ఎక్కడ లేదు. రాజకీయం అంటే మన ఉమ్మడి అవసరాలు తీర్చటంలో ఉంది. మనం 10 మంది కలిసి ఒకళ్ళ మీద బాధ్యత పెడితే ఆ బాధ్యత వాడు సరిగ్గా నెరవేర్చడంలో ఉంది. దానికి మనం ఇచ్చిన వనరులను సద్వినియోగం చేయడంలో ఉంది. రాజకీయం అంటే పెత్తనం చేయడంలో లేదు, రాజకీయం అంటే రాచరికంలో లేదు, ప్రమాణం. ఇది ఈ భావాన్ని ప్రజల్లో ప్రచారం చేయడంలో ఖచ్చితంగా లోక్సత్తా ఉద్యమం విజయం సాధించింది దేశవ్యాప్తంగా. ఆ కారణంగా నేను గర్వపడేది, సంతోషపడేది ఏమిటంటే ఇప్పుడు వేలాది మంది రాజకీయానికి దూరంగా ఉన్న వాళ్ళు రాజకీయాన్ని పట్టించుకోవడం మొదలెట్టారు. అంటే అర్థం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే కాదు, పర్టికులర్గా ఒక తరంలో మార్పు వచ్చింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాలే ఎన్నో సందర్భాల్లో రాజకీయంలోకి వెళ్తే నాకు చెప్పెట్టు కొట్టనని చెప్పి అన్నాడు. అంటే కొంచెం తొందరపాటు. అంటే ఆ తాత్కాలికంగా జనం చప్పట్లు కొడతారు కాబట్టి వాళ్ళు చప్పట్లు కొట్టుకునే మాటలు తప్ప ముందు చూపుతూ ఉన్న మాటలు కాదు. ఆ కేజ్రీవాల్ రాజకీయ విలువను గుర్తించి రాజకీయాల గురించి నేను ఆహ్వానించాను, అతన్ని సమర్థించాను. కాబట్టి ఆ రకంగా మన ఆలోచనలో తీరు మారింది, అది మంచి పరిణామం. ఇక రెండోది, రాజకీయం కీలకమైనది కాబట్టి పవిత్రమైన వ్యాసంగం, నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం కాబట్టి దాన్ని విస్మరించకూడదని నేను చెప్పాను. కానీ రాజకీయం ఒక్కటే దేశంలో మార్గం అని నేను ఎప్పుడు ఆనాడు చెప్పలే, ఈనాడు చెప్పలే. అది సాధ్యమైతే దానికి ప్రజలు స్పందించే వాతావరణం ఉంటే ఆయా పరిస్థితుల్లో ఖచ్చితంగా అది ఒక కీలకమైన మార్గం. అదొక్కటే కాకపోయినా అది కొన్ని సందర్భాల్లో సాధ్యం కానప్పుడు, దానికి పెద్ద గోడ ఎదురైనప్పుడు తలని గోడ గుద్దితే ఉపయోగం లేదు. దానికి ఏ రకంగా దీనికి మార్గం అన్వేషించాలి. భారతదేశం ఒక్క దేశంగా అనుకుంటున్నాం మనం, ఇది యూరప్ లాంటిది. 22 భాషలు, ఎన్నో కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు. మొరాదాబాద్లో ఆలోచన వేరు, హైదరాబాద్ నగరంలో ఆలోచన వేరు, చెన్నైలో ఆలోచన వేరు, హాసన్ జిల్లాలో ఆలోచన వేరు. కాబట్టి మనం అన్నింటినీ ఒకే కారణం కట్టేసి భారతదేశం అంటున్నాం. లోక్సత్తా పోటీ చేసినప్పుడు హైదరాబాద్ నగరంలో 8-9-10% ఓట్లు వస్తే గ్రామాల్లో 6% ఓట్లు వచ్చినాయి, కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి హైదరాబాద్ నగరంలో. కాబట్టి ఏంటంటే ఇది భారతదేశం అంతా ఒకే రకంగా ఉంది. అన్ని రాష్ట్రాలు, అన్ని నగరాలు, అన్ని గ్రామాలు ఒకే రకంగా స్పందిస్తాయి అనుకున్నా కాదు. అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ స్పందన తీరు వేరుగా ఉంటుంది. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ ఐ డ్రీమ్.